సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం పుష్ప 2 భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తక్కువ టైంలోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్న రికార్డులను సైతం బద్దలు కొట్టింది. మరీ ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 2, RRR లాంటి సినిమా రికార్డులను సైతం కొట్టిందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రజెంట్ బన్నీ చాలా రికార్డులు క్రియేట్ చేశాడని మేకర్స్ అనేస్తున్నారు. ఇంతకీ బన్నీ ఏం చేశాడో లెట్స్ వాచ్ ది స్టోరీ. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం పుష్ప 2 భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తక్కువ టైంలోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్న రికార్డులను సైతం బద్దలు కొట్టింది. మరీ ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 2, RRR లాంటి సినిమా రికార్డులను సైతం బద్దలు కొట్టింది. కేవలం 75 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1871 కోట్లు వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. 2024లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా కూడా పుష్ప 2 మూవీ రికార్డును సృష్టించింది. అంతేకాకుండా సినిమా విడుదలైన 6 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్లో చేరిన తొలి భారతీయ మూవీగా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో దంగల్ 2024 కోట్లతో టాప్లో ఉండగా పుష్ప 2 మూవీ 1875 కోట్లతో రెండవ స్థానంలో ఉంది. 2024లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా పుష్ప 2 నిలవడమే కాకుండా మూవీ విడుదలైన 6 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్లో చేరిన తొలి భారతీయ సినిమాగా నిలిచింది. ఈ మూవీకి బాలీవుడ్లోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో పుష్పగాడికి ప్రత్యేక స్థానమే దక్కింది. కేవలం హిందీ బెల్ట్లోనే 850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అక్కడ 3D వర్షన్లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఓటీటీ కోసం రీలోడెడ్ వర్షన్ పేరుతో అదనంగా మరో 24 నిమిషాల సీన్లను కలిపారు. దీంతో ఈ మూవీ నిడివి మొత్తం 3 గంటల 40 నిమిషాలుగా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపుగా 1875 కోట్ల రూపాయలను సాధించినట్టు తాజాగా మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం హిందీ బెల్టులోనే 850 కోట్లకు పైగా వసూలు చేసి బాలీవుడ్లో హిస్టరీ క్రియేట్ చేసింది పుష్ప 2. వరల్డ్ వైడ్గా హైయెస్ట్ కలెక్షన్స్ క్రియేట్ చేసిన ఇండియన్ మూవీస్లో పుష్ప 2 సెకండ్ ప్లేస్లో నిలిచింది. ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీల్లో 2024 కోట్లతో దంగల్ టాప్ ప్లేస్లో ఉండగా, సెకండ్ ప్లేస్లో 1875 కోట్లతో పుష్ప 2, థర్డ్ ప్లేస్లో 1810 కోట్లతో బాహుబలి 2 ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో 1387 కోట్లతో RRR, 1250 కోట్లతో KGF 2, 1250 కోట్లతో కల్కి 2898 AD, 1148 కోట్లతో జవాన్, 1050 కోట్లతో పఠాన్ మూవీలు ఉన్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో జనవరి 30 నుంచి భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ డిజిటల్ సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఇంగ్లీష్ వర్షన్ సైతం ప్రారంభించగా గ్లోబల్ ప్రేక్షకులకు సైతం మరింత దగ్గరైంది పుష్ప 2. ఇదే జోరులో పలు విదేశీ భాషల్లోనూ పుష్ప 2ను నెట్ఫ్లిక్స్ తాజాగా స్ట్రీమింగ్ చేస్తోంది. బ్రెజిలియన్, పోర్చుగీస్, ఇండోనేషియా, పోలిష్, స్పానిష్, థాయ్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. సబ్టైటిల్స్ ఇంగ్లీష్లో అందుబాటులో కూడా ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించారు.
టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప 2 మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ మూవీ క్రేజ్ 2 నెలలవుతున్నా కూడా తగ్గట్లేదు. దాదాపు 1875 కోట్లు వసూలు చేసిందని మేకర్స్ ప్రకటించారు. అటు ఈ మధ్య ఓటీటీలోకి అడుగుపెట్టి దుమ్ము దులిపేస్తుంది. నెట్ఫ్లిక్స్ లో అత్యధిక వసూళ్లను సాధించిన మూవీగా రికార్డులను సొంతం చేసుకుంది. ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ ప్రస్తుతం ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ త్రివిక్రమ్ తో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పుష్ప 2 కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకున్న అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో అని ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. అయితే తాజాగా ఈ మూవీకి అల్లు అర్జున్ తీసుకుంటున్న పారితోషికంపై సోషల్ మీడియాలో మరో వార్త చక్కర్లు కొడుతుంది. అల్లు అర్జున్ గతంలో నటించిన పుష్ప మూవీతో నేషనల్ వైడ్ గా మంచి టాక్ ను సొంతం చేసుకున్నాడు. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్ గా పుష్ప 2 మూవీ వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. అయితే ఈ మూవీని 450 కోట్లతో నిర్మిస్తే అందులో 300 కోట్ల వరకు హీరో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపు 700 కోట్ల వరకు అవుతుందని తెలుస్తోంది. మరి త్రివిక్రమ్ ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తాడు? భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో అలా వైకుంఠపురంలో మూవీ వచ్చింది. హిట్ సినిమాలు లేని అల్లు అర్జున్ కు మంచి కంబ్యాక్ ఇచ్చింది. దాంతో ఇప్పుడు రాబోతున్న సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు ఎక్కువగా క్రియేట్ అవుతున్నాయి. పాన్ ఇండియాలో తనని మించిన దర్శకుడు లేడు అనే రేంజ్లో త్రివిక్రమ్ ఈ సినిమాని చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. నిజంగానే త్రివిక్రమ్ ఆ రేంజ్లో సినిమాను చేయగలడా? ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిచయమైన డైరెక్టర్ ఇప్పుడు మొదటిసారి పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని అందుకోవాలని ఆయన అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారట. ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఈ కాంబో మూవీ కోసం ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. మరి అల్లు అర్జున్ ఎలా పర్ఫామ్ చేసి ప్రేక్షకులని ఆకట్టుకుంటాడో చూడాలి. ఇక ఈ మూవీ తర్వాత సుకుమార్తో పుష్ప 3 చేయనున్నాడు బన్నీ.